పంచాంగం. ఇక ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఫలవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల్లో ప్రణాళికాపరంగా ఏర్పరచుకున్న వాటిలో ఇతరుల సహకారం ఉన్నా లేకున్నా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల స్వతంత్ర ఆలోచనలని ఆధారం చేసుకొని ముందుకు వెడతారు. సంతానపరమైన అభివృద్ధి అయితే భాగస్వామ్య వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు అయితే అవసరం ఉంది. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం కానీ లేకపోతే ఏదైనా భాగస్వామి వ్యవహారాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే అపార్థాలు రాకుండా చక్కగా పనులు అవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా కళారంగంలో ఉండేవారికి కూడా ఈ రోజున మంచి గుర్తింపు, గౌరవం అనేవి ఏర్పడడానికి ఆస్కారాలు బలంగా ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ప్రతి కార్యక్రమంలోనూ ధైర్యంగా, సాహసంగా, పట్టుదలగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారాలు బలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకోవటానికి తగిన విధంగా వాళ్ళు ఒక మంచి మార్గాన్ని చూసుకుంటూ ఆలోచన విధానాలు సరిగ్గా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అంతేకాకుండా మిత్రులకు సంబంధించి కానీ తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో కానీ వారి పోటీలలో వాళ్ళు ముందుకు రావడం, అలాగే వీరి యొక్క రోగనిరోధక శక్తి పెరగడం అనేది, ఇంతకుముందు తీసుకున్న రుణాల విషయంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలత సిద్ధించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం ముఖ్యంగా వాళ్ళ ఆలోచన విధానం అంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ విద్యాపరమైన విధానంలో కానీ మంచి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. దేన్ని కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలనే వీళ్ళకి కనబడుతున్నాయి. తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాము. మిథున రాశి వారికి చక్కగా మిత్రులతో కలిసి నిర్ణయాలు ఏదైనా చేసినా లేకపోతే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నా దానికి సంబంధించిన చర్చలు అనేవి జరగడం ఒకటి మనం గమనిస్తాము. ఆర్థిక అంశాలలో ఆశించిన స్థాయి విషయాల కన్నా కూడా కొంత మిశ్రమ ఫలితాలకే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా ఉద్వేగాలని వాళ్ళు నియంత్రించుకుంటూ వెళ్ళాలి. ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా ప్రయత్నాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే విధంగా వీళ్ళు మంచి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఒకటి ఉంది. అలాగే రోగనిరోధక శక్తి అనేది కొంతవరకు వీళ్ళకి అనుకూలతని చూపిస్తూ ముందుకు పెడుతుంది. కుటుంబ పరంగా, బంధువుల పరంగా ముఖ్యమైన విషయాల్ని చర్చించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో కొంతవరకు తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకునే విధంగా వీళ్ళంతవరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మెడిటేషన్ మొదలైనవి చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మన శుభదినం కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ రోజున గృహ వాతావరణం కానీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కానీ దైనందిన జీవితంలో రెగ్యులారిటీగా ఉండే విషయాల్లో కానీ కొంత విభిన్నంగా ఉంటుంది. అంటే ఆశించినట్టుగా కాకుండా కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా తల్లికి సంబంధించిన విషయాలలో తల్లితో చర్చలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీళ్ళు చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి
ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఆహారానికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యుల్ని, ఆత్మీయుల్ని సంప్రదించి తీసుకోవడం అనేది వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా అంతేకాకుండా గృహ వాహన విషయాలలో కానీ, లేకపోతే ఏదైనా ఎదురు చూస్తున్న వర్తమానాల విషయంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తం మీద వీళ్ళ యొక్క పట్టుదలతోనూ ధైర్యంతోనూ వీళ్ళు ముందుకు వెళ్ళడం బట్టి ఆగిపోయిన పనులను కూడా వీళ్ళు చక్కగా ముందుకు తీసుకెళ్తూ చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారి యొక్క నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క సింహరాశి కిందకి తీసుకుంటాము. సింహరాశి వారికి ఈ రోజున వ్యక్తుల సహకారంతో పాటుగా నిర్ణయ సామర్థ్యం, చిన్నపాటి ప్రయాణాలు, ఆలోచనలు వికసించటం, అలాగే మిత్రులతో పాటుగా వీళ్ళు చేస్తున్న ఏదైనా కార్యక్రమంలో వీళ్ళకి విజయం సిద్ధించటం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. వృత్తిపరమైన అభివృద్ధికి, నూతన వృత్తుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అనుకూలతలు, అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా పెరగడం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా దాంతోపాటుగా ఏదన్నా అంటే విద్యార్థుల విషయం కానీ, సంతానం విషయం కానీ, పెట్టుబడుల విషయం కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా వీరి యొక్క మేధస్సును ఉపయోగించి అంటే తెలివితేటలతో ఎలాంటి క్లిష్టతరమైన కార్యక్రమాలనైనా సులభతరంగా దాన్ని అధిగమిస్తూ మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా దాన్ని ఫలించడానికి ఆ దిశగా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వాళ్ళకి డెసిషన్స్ అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత వేవరింగ్ అంటారు కదా, అంటే కొంత అగమ్యగోచకంగా గందరగోళంగా ఉన్నట్టుగా కనబడినప్పటికీ ఎక్కువ భాగంలో వీళ్ళు ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబపరమైన విషయాలలో వీరు జోక్యం చేసుకొని ఏదైనా సలహా ఇవ్వడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య కొంత అనుకోని ఘర్షణ, గందరగోళం అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య వీలైనంత వరకు శుతిమెత్తగా మాట్లాడుతూ మృదుమధురైన వాక్యాలతో ఇబ్బందులను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు బాగుంటాయి. అలాగే ఏదన్నా ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఏదైనా తోబుట్టువులకు సంబంధించి కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి ఇతరుల సహకారం అనేది లభిస్తుంది ఖచ్చితంగా. అంటే తోబుట్టువులకి వీళ్ళు సహకరించడం కానీ, వీళ్ళు తోబుట్టువులకు సహకరించడం కానీ, అలాగే మిత్రుల సమయానికి నిలబడడానికి చేసే కార్యక్రమాలు కానీ వీళ్ళెంత అనుకూలంగా ఉన్నప్పటికీ అవి ఏవి కూడా ఘర్షణ లేకుండా సానుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలని సాధిస్తారు అని గుర్తుంచుకోవాలి. శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం తులారాశి కిందకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున మనసు విభిన్న ఆలోచనలతో ఉండడం, అంటే కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ధైర్యంగా నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళిపోవడం కానీ, వృత్తిపరమైన విషయాల్లో ఎదురు చూస్తున్న ఫలితాలు రావడం కానీ, మీ యొక్క సృజనాత్మకతకి ఒక మంచి రిజల్ట్ రావడం కానీ ఇలాంటివి అయితే ఒకటి మనం గమనించుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా పెద్దలకు సంబంధించి కానీ, అది తండ్రి కావచ్చు, తండ్రి సమానులకు కానీ ఎవరికన్నా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అనేవి అవసరం. ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే వాటికి సంబంధించి కొంత అననుకూలతలు, లేకపోతే ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, లేకపోతే ఆ ప్రయాణాలు వాయిదాలకు కానీ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఘర్షణ పడకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మిత్రుల సహకారంతో కొత్త ఆలోచనలని ప్రవేశపెట్టడానికి మీరు చేసే పనులు అనుకూలతనే సిద్ధింపచేస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున బంధువులతో కానీ, లేకపోతే ప్రయాణాల వల్ల కానీ
ఏదైనా వృత్తిలో ఉన్నప్పుడు వృత్తికి సంబంధించిన శ్రమ కానీ అవన్నీ కూడా కొంత అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగనిరోధక శక్తి విషయంలో కానీ ఆహార స్వీకరణ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా తోబుట్టువులతో వైరుధ్యాలు రాకుండా, మిత్రులతో కానీ తోబుట్టులతో కానీ వైరుధ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పరాక్రమం పెరుగుతుంది, పౌరుషం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వేగంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలను తర్వాత బాధపడే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు ఏ పని చేసినా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో ముఖ్యంగా భాగస్వామి అంటే జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది కూడా కొంతవరకు లభిస్తుంది. వారికి సంబంధించిన మంచి పేరు అలాంటివి లభించే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల దగ్గర నుంచి ఆశించిన వర్తమానాలు అందడం, అలాగే వారితో మీరు టెలిఫోనిక్గా కానీ అంటే ఏదన్నా నెట్ ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎక్కువ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల 4 పాదాలు, పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనుస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనుస్సు రాశి వాళ్ళకి కొంత జాయింట్ వెంచర్స్లో కానీ లేకపోతే నూతన పరిచయాల్లో కానీ కొత్త వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు అధిక జోక్యం అనేది ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఈ విషయంలో మీకు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు అనేవి ఒకటి ఉంది. సంతానానికి సంబంధించిన విషయాలలో వారి యొక్క మానసిక వ్యవహారాలు కూడా మిమ్మల్ని చికాకు కలిగించే అవకాశాలు, అంటే వాళ్ళ యొక్క విద్యా విషయంలో కానీ వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలు కానీ కొంత వారి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన సమయంగా మనం భావించవచ్చు. అది మీకు కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది. సంతానంతో విభేదాలు అంటే వారి యొక్క అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి పొసగకపోవడం, లేకపోతే ఆ విషయాల పరంగా కొంత వాగ్వాదాలకి అవకాశాలు, ఇలాంటి వాటికి ఘర్షణ అనేది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో విద్య కన్నా కూడా వేరే విషయాల వల్ల వాళ్ళ శ్రద్ధ పెరగడం వల్ల మీకు కొంచెం మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి మనసుని కొంచెం ఘర్షణ తగ్గించుకునే విధంగా మీ ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలి. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో కొంత ఆశించిన స్థాయిలో అభివృద్ధి అన్న విషయంలో మీరు కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. అవి కొంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆకస్మికమైన ధనలాభాలు కానీ ఆకస్మికంగా వ్యక్తుల పరిచయాలు కానీ కొంత మీకు ఊరటని కలిగించే అవకాశం అనేది మనం ఇందులో గమనించవచ్చు. ఇక ఈనాటి శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ మకర రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మకర రాశిలో తీసుకుంటాం. వీళ్ళకి సామర్థ్యం చాలా అధికంగా ఉంటుంది. అలాగే నూతన పరిచయాల వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాల్లో అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయాలు కానీ లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ వ్యాపారపరమైన విషయాల్లో కానీ వ్యాపారస్తులతో కానీ వీళ్ళకి అనుకూలంగానే అంటే మంచిగానే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఒకటి కనబడుతున్నాయి. రెండోది దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి అంటే ఏదైనా విద్యాపరంగా దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళకు కూడా చాలా వరకు దానికి సంబంధించి కొంతవరకైనా సరే ఇంత ముందున్న దానికన్నా కొంత అనుకూలమైన మాటలు అందుకోవడం ఒకటి. అలాగే శక్తి సామర్థ్యాలతో పాటుగా మార్షల్ ఆర్ట్స్ అలాగే క్రీడలకు సంబంధించి, అంతేకాకుండా వాటితో పాటుగా ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇంకా ఏదైనా గృహాలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో కానీ చాలా తీవ్ర స్థాయిలో మీరు చర్చించడాలు, నిర్ణయాలు తీసుకోవడాలు మొదలైన వాటికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. అమ్మ ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క కుంభరాశిలోకి మనం తీసుకుంటాము. కుంభరాశి వారికి ప్రయాణాల విషయంలో కానీ లేకపోతే మిత్రులతో సంప్రదించే విషయాల్లో కానీ వైరుధ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణాల విషయంలో ఆధ్యాత్మిక పర్యటనలకు సంబంధించిన విషయాల్లో అనవసర వ్యక్తులతో ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ ఆకస్మిక పెట్టుబడుల విషయంలో కానీ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పోటీలకు సంబంధించిన విషయాల్లో అలాగే వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో
పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీదైన శైలిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా కుటుంబంలోని స్త్రీల విషయంలో కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ ఉన్నత అధికారులతో మీరు సంప్రదించేటప్పుడు కానీ దానికి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ పరంగా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ తొందరగా నిరాశకు గురి కాకుండా వీలైనంత నిదానం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అందుకని వీలైనంతవరకు శ్రీ రాజమాతాంగేన్మ అనే మంత్రం పఠించుకోవడం అనేది కూడా చాలా అవసరం. అంటే పెద్దలతో అలాగే ఉన్నతాధికారులతో విభేదాలు కానీ అపార్థాలు కానీ రాకుండా పనులు ముందుకు సాగడానికి చేసే ప్రయత్నాలకు అవకాశం. ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. మరి మీనరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆకస్మిక నిర్ణయాలు, చివరి మూమెంట్లో పనులు కొంత అనుకోకుండా వాయిదా పడడం, దానివల్ల మిగిలిన పనుల మీద ఆసక్తి తగ్గడం అనేది, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇతరులకి మాట ఇచ్చిన విషయాల్లో కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అతి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవి చేసేటప్పుడు 1-2 సార్లు ప్రయత్నం చేసి ఆలోచించి నిర్ణయం